పుట్టుకలో బాగుంది, బాలేదు, జస్ట్ యావరేజ్ అని చెప్పుడు చాలా ఈజీ. కానీ ఆ సినిమా తీయడం వెనుక కొన్ని వందల మంది రక్తం, చెమట ఉంటాయి. భారీ బడ్జెట్తో అనుకున్న టైం కంటే ఎక్కువగా షూటింగ్ సమయంలో కష్టపడి వెండి తెరపై ఒక అద్భుతాన్ని చూపిస్తారు దర్శక నిర్మాతలు. అయితే అదే టైంలో సెట్లో డైరెక్టర్ని పని నేర్పించే మేధావులు కూడా కొందరుంటారు. అదిగో అలాంటి వాళ్ళపైనే సెన్సేషనల్ డైరెక్టర్ కమ్ హీరో తరుణ్ భాస్కర్ ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. ఎంతలా అంటే వాళ్ళని చెప్పుతోని కొట్టాలనిపించేది అనేంతలా. తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ఓం శాంతి శాంతి శాంతి. మలయాళ సూపర్ హిట్ జయ 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 హేకి ఇది అఫీషియల్ రీమేక్. జనవరి 30న ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా జరిగిన ప్రమోషన్స్లో తరుణ్ మనసులో ఉన్న కోపాన్ని బయట పెట్టేశారు. షూటింగ్ సెట్కి గెస్టుల్లా వచ్చి డైరెక్టర్కి ఫ్రీగా సలహాలు ఇచ్చే సోకాల్డ్ మేధావుల గురించి ఆయన షాకింగ్ కమెంట్స్ చేశారు. కొంతమంది సెట్కి గెస్టుల్లా వచ్చి హాయిగా సోఫాలో కూర్చొని ఆ సీన్లో క్లోజప్ షాట్ పెడితే బాగుండేది కదా అని సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు అలా అన్నప్పుడు నా చెప్పు నీ మూతి మీద పడితే బాగుండేది అని రిప్లై ఇవ్వాలనిపించేదని తన మనసులో ఉన్న మాటని బయట పెట్టాడు. అయితే అదే టైంలో పైకి మాత్రం కూల్గా ఓకే అన్నవాడిని అని చెప్పుకొచ్చారు. ఏ సీన్ ఎక్కడ ఉండాలి, ఏ షాట్ ఎలా తీయాలో డైరెక్టర్కి ఉన్నంత క్లారిటీ ఇంకెవ్వరికి ఉండదని గట్టిగా చెప్పారు తరుణ్ భాస్కర్. అయితే అసలు తరుణ్ భాస్కర్ కు సెట్ లో అంతలా చిరాకు తెప్పించిన ఒక వ్యక్తి ఎవరు అంటూ నెట్టింట డిస్కషన్లు మొదలెట్టారు మన మూవీ లవర్స్. ఏదైనా పెద్ద హీరోనా లేదా ప్రొడక్షన్ సైడ్ వ్యక్తులా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కూడా చాలా మంది హీరోలు దర్శకుల పనిలో వేలు పెడతారని, స్క్రిప్ట్ మార్చుతూ ఉంటారని టాక్ వినిపించింది మన టాలీవుడ్లో. ఈ మధ్యకాలంలో కూడా ఈ గోస్ట్ డైరెక్షన్ కల్చర్ ఎక్కువైపోయింది. బహుశా తరుణ్ భాస్కర్ కూడా అలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారేమో అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ఏదేమైనా ఒక క్రియేటర్కి ఇచ్చే కనీస గౌరవం అతని పనిని అతన్ని చేసుకొనివ్వడం. మరి తరుణ్ భాస్కర్ చేసిన ఈ కమెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసిండో అని మీరు గెస్ చేస్తున్నారా? కింద కమెంట్స్లో చెప్పండి.